అర్థమైందా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, మీరు విశ్వాసులు కనుక విశ్వాసుల్ని పెళ్లి చేసుకోవాలి. మీ చుట్టూ ఉన్న దేశంలో ఉన్నటువంటి వారిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. నేను సర్వ సృష్టికర్తను కాబట్టి సృష్టికర్తను మీరు పూజించాలి, కానీ నేను సృష్టించిన సృష్టిని మీరు పూజించకూడదు. అది దేవుడిచ్చిన ఖచ్చితమైన ఆజ్ఞ. ఒకవేళ అలా కాకుండా మీరు ఒకవేళ మీ చుట్టూ ఉన్న దేశాల్లో ఉన్నటువంటి వారికి వియ్యాలిచ్చుకుంటూ మీ బిడ్డలిచ్చుకుంటూ వచ్చినట్లయితే వారు నన్ను మీరు ఆరాధించకుండా వారు ఆరాధించేటటువంటి సృష్టిని లేక సృష్టిని ఆరాధించే విధానాన్ని మీ చేత చేయిస్తారు. కనుక వివాహ విషయంలో జాగ్రత్త. అయిందా? దేవుడు ఏం చెప్పాడు? రే బాబు, రే ఒక భార్య చాలు, అది కూడా విశ్వాసే ఉండాలి. చుట్టూ ఉన్న వాళ్ళని ఒకవేళ నువ్వు ఏరుకోరు తెచ్చుకున్నావు అనుకో, వారు కలిగి ఉన్న విశ్వాసులు నిన్ను లాగేస్తారా నాయన. ఏమైందో ఏమోనండి సొలొమోను ఒక్కొక్కటి ఏం చేశాడు? నిండా ముంచిపడేశాడు. తాను సుఖంగా ఉండాలనుకున్నాడు, తాను ధనవంతుడు కావాలనుకున్నాడు, తనకు పేరు ప్రఖ్యాతులు కావాలని కోరుకున్నాడు. దేవుడు ఏం చెప్తే నాకేంటి అనుకున్నాడు. ఫలితం ఏమైందే? ఇలా తెలిసి సొలొమోను చేసిన తప్పులను బట్టి దేవుడు శిక్షించాడా? ఎస్, శిక్షించాడు. సొలొమోను పతనము చాలా సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయ్యింది. తల్లులు తండ్రులు మీ బిడ్డల విషయంలో పెళ్లిలో పొరపాటు చేయకండి. ఉద్యోగం మంచిది కాదా, మార్చేద్దాం. కొన్న బైక్ మంచిది కాదా, మార్చుకుందాం. కొన్న వాచ్ మంచిది కాదా, మార్చుకుందాం. కట్టుకున్నవాడు మంచోడు కదా, మార్చలేం. మరేం చేయాలి? భరించాలి. కాబట్టి చెప్తున్నా, పెళ్లి విషయంలో తప్పుడు అడుగులు వేయకండి, తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఐగుప్తు నుంచే వచ్చేసింది యుద్ధం. ఐగుప్తు నుంచి వచ్చిన వాడు ఏం చేశాడు? సొలొమోను సంపాదించిందంతా కూడా సొమ్మొకటిది. 40 సంవత్సరాలు ఈ మహానుభావుడు సంపాదించింది ఏమైందండి? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా. వద్దురా నాయన, వెండి బంగారాలు సంపాదించుకోవద్దు, గుర్రాలను సంపాదించుకోవద్దు, రథాలను సంపాదించుకోవచ్చు. పెళ్ళిళ్ళు అనద్దు. వద్దురా బాబు, నా మాట వినరా బాబు, అది నీకు ముద్దురా బాబు. అబ్బే, ఆ జాగ్రత్తల్లో సొలొమోను నిర్లక్ష్యం కనపరిచాడు. దేశము తన జీవితము ప్రమాదంలో పడింది. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? దేవుడు చెప్పింది కాకుండా దేవుడు వద్దు అంటున్నది చేస్తున్న వారు మనలో ఎవరైనా ఉన్నారా? ఉంటే జాగ్రత్తమ్మా. దేవుడు వద్దు అన్న దాన్ని నువ్వు చేస్తున్నట్లయితే ప్రమాదం పొంచి ఉందే.